ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వెంటనే సిఐడి దర్యాప్తు జరపాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఏదైతే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి, ఈసీ ఆదేశాలతో కేసు నమోదు చేశారు. అయితే దీంట్లో ఏకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, అలానే ఐవీఆర్ఎస్ కాల్స్ సంబంధించి ప్రొవైడ్ చేసేటువంటి వారు ఎవరైతే నెంబర్లు ఉన్నాయో వారిపైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి అనేక అంశాలపైన ప్రతిపక్ష పార్టీలు తరచూ కూడా కంప్లైంట్ చేస్తూ వస్తున్నారు. ఏకంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, పార్టీలు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో స్వేచ్ఛాయుతంగా ప్రచారం చేయలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అలాంటి వాటిపైన కూడా కంప్లైంట్లు ఇచ్చినప్పుడు ఈ రకమైనటువంటి చర్యల కోసమే అవతల వారు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఏదైతే నిజంగా ఎన్నికల సంఘం సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, లేదా అధికారులు కావచ్చు, సో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎన్నికల సంబంధించినటువంటి విధి విధానాలకు వ్యతిరేకంగా ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు ఇవాళ మనం చూస్తున్నాం. ఏదైతే పోల్ సంబంధించినటువంటి విషయంలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో కూడా చాలా చోట్ల గందరగోళం సృష్టించారు. అంతేకాకుండా అనేక అంశాలపైన ఇటు పింఛన్దారుల సంబంధించి ఎదురయ్యేటువంటి సమస్యలపైన కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి, అధికారుల దృష్టికి ముందు నుంచి ప్రతిపక్షాలు తీసుకెళ్లారు. కానీ వాటిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి చర్యలు కావచ్చు, ఒక స్పష్టంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం ఈ విషయంలో మాత్రం అధికార పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ల నేపథ్యంలో ఈ కేసు కూడా ఫైల్ చేశారు. అయితే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, అనేక కంప్లైంట్లు ఇచ్చాం, అనేక అంశాలపైన కూడా ఫిర్యాదు చేస్తున్నాం, వాటన్నిటిపైన కూడా ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇలాంటి చర్యలు వాటి విషయంలో కూడా ఉంటాయా అనేటువంటి అంశాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, మిగిలినటువంటి మానిటర్ చేస్తున్నటువంటి అబ్జర్వర్లు కావచ్చు, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వారు చేసేటువంటి ప్రకటనలో లేకపోతే వారి వైపు నుంచి జరుగుతున్నటువంటి ప్రచారమే కాకుండా లేడీస్ ఏదైతే మహిళలను కూడా చూడకుండా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మందిని దుర్భాషలాడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. వీటన్నిటిపైన కూడా ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, ఎందుకు చర్యలు తీసుకోరు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ.